హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో బీపీపీ యూనివర్సిటీ ఎలా ఉంటుంది. ఇదైతే సెంట్రల్ లండన్ లో ఉంది, వాటర్లూలో. సో యూనివర్సిటీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. సో చూడండి, చూడడానికి అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. స్పెషల్గా మన యూనివర్సిటీ లాగా ఇట్లా ఏముండదు, జస్ట్ ఒక బిల్డింగ్. లోపల ఇది ఎంట్రన్స్, ప్లస్ ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. సో కిందికి వెళ్తే మనకి క్యాంటీన్ వస్తుంది, పైన క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే క్యాంటీన్ అయితే చూపిస్తా మీకు. సో గేమ్స్ రూమ్ కూడా ఉంటుంది. క్యాంటీన్ ప్లస్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ అనేటివి ఉంటాయి కాలేజ్ లో. సో చూద్దాం రండి. నాదైతే ఎంఎస్సీ ఇన్ హెల్త్ కేర్ లీడర్షిప్ కోర్స్. ఈ వీడియో అయితే చాలా రోజుల ముందు తీసింది, కాకపోతే యూనివర్సిటీ ఎలా ఉంటుందో అప్లోడ్ చేద్దామని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. సో చూడండి, ఇదైతే క్యాంటీన్. ఇక్కడ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్లస్ క్లాసెస్ జరిగేటప్పుడు కూడా వచ్చి చాలా మంది అయితే కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడికే వచ్చి లంచ్ కూడా చేస్తాం మేము. ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో మంచిగా వచ్చి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. నాకైతే గేమ్ ఆడరాదు, కానీ అట్లా ట్రై చేస్తున్నా. సో ఇదైతే క్యాంటీన్. ఇక్కడ మనకి బయటికి వెళ్ళి కూడా ఏమైనా ఫుడ్ తెచ్చుకోవచ్చు. ప్లస్ ఇక్కడ క్యాంటీన్ లో కూడా చిప్స్, డ్రింక్స్ అవన్నీ అవైలబుల్ లో ఉంటాయి. సో చూడండి, ఇలా జస్ట్ కార్డ్ పెట్టేసుకొని మనం మనీ పే చేస్తే అందులో నుండి అనేది మనం ఏమైతే కొనుక్కుంటామో అలా వచ్చేస్తుంది. సో ఇదైతే క్లాస్ రూమ్ చూడండి. Vision means nothing taking care of the people in an organization, and vision comes under motivating and inspiring the people of organization. Okay, next what are the principles? First one is motivation and inspiration. It's nothing but motivating the people and inspiring the people of our followers. Nothing but if a leader, there will be followers and inspiring them and motivating them. Next one is individual consideration. It means everyone, we have to consider everyone. Okay, that is సో చూసారు కదా, ప్రాక్టికల్ గా స్టడీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ యూకేలో. సో మనం ఇండియాలో చాలా థియరటికల్ నాలెడ్జ్ అనేది వస్తుంది, కాకపోతే యూకేలో చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది స్టడీ అనేది. ఎవరు మనల్ని చదువుకోమని ఏం చెప్పరు, జస్ట్ క్లాసెస్ కూడా మనతోనే చెప్పిస్తారు మాక్సిమం. సో అవన్నీ మనమే ముందు చదువుకొని వచ్చి మనమే చెప్పడం ఉంటుంది. మన చదువు అనేది మన రెస్పాన్సిబిలిటీ. యూకేలో, ఇండియాలో అలా ఉండదు. మనం ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు వన్ డే బ్యాటింగ్ మాత్రమే చేస్తాం, కాకపోతే యూకేలో అలా కాదు. సో మాకైతే మొత్తం అసైన్మెంట్సే ఉంటాయి. సో అట్లా 2 అసైన్మెంట్స్ అండ్ లాస్ట్ లో మాత్రం డిజర్టేషన్ ఉంటది. అసైన్మెంట్స్ అయిపోయిన తర్వాత నా అసైన్మెంట్స్ అయితే నేనే చేసుకున్నా, నా డిజర్టేషన్ కూడా నేనే చేసుకున్నా, ప్లస్ వేరే వాళ్ళ అసైన్మెంట్స్ కూడా నేనే చేసాం. అలా గడిచిపోయింది యూనివర్సిటీ లైఫ్ అయితే. నేనైతే పార్ట్ టైం అయితే మంచి 20 అవర్స్ ఇస్తే 20 అవర్స్ మాత్రమే చేసాం. నెక్స్ట్ ఫార్మసీలో పార్ట్ టైం జాబ్ వచ్చింది, అదే ఫుల్ టైం అయింది. నెక్స్ట్ అందులోనే స్పాన్సర్షిప్ వచ్చింది. అలా ఇప్పుడైతే టైప్ 2 వీసా అంటే స్కిల్డ్ వర్కర్ వీసా స్పాన్సర్షిప్ లోనే ఉన్నా. సో నేనైతే ఏ టైంలో ఏం చేస్తే బెటరో అట్లా చేస్తూ వచ్చా కాబట్టి కరెక్ట్ టైంలో కరెక్ట్ గా జాబ్ రావడం అలా ముందుకైతే నడుస్తుంది. కాకపోతే మంచిగా కరెక్ట్ గా మనం టైం అనేది మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం యూకేలో లైఫ్ అయితే చాలా బాగుంటది. మనకి స్కిల్డ్ వర్కర్ జాబ్స్ చాలానే ఉంటాయి, వీళ్ళకి ఇంకా జాబ్స్ అంటే వేకెన్సీస్ ఎక్కువనే ఉంటాయి. కాకపోతే అంత
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో యూకేలో మనం రావడమే ఫ్రెషర్స్ గా వస్తాం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ అయితే చాలా మందికి ఉండదు. కాకపోతే హెల్త్ కేర్ లో మనకి జాబ్ అనేది వస్తే మాత్రం ఐహెచ్ఎస్ ఫీజు ఇవన్నీ ఏం కట్టాల్సిన అవసరం లేదు. మాక్సిమం అన్ని మనకి ఎంప్లాయ్మెంట్ జాబ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళే పే చేసుకుంటారు. అది 5 years కి. అలా మన లైఫ్ అయితే సెటిల్ అనే చెప్పొచ్చు. ఆ 5 years తర్వాత మనకి ILR అనేది వచ్చేస్తుంది. తర్వాత మనకు ఒకవేళ సిటిజన్షిప్ కావాలన్నా సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. సో మనం స్టార్టింగ్ ఉన్న టైంని మాత్రం మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. టైం వేస్ట్ చేయకుండా పార్ట్ టైం 20 hours చేస్తూ నెక్స్ట్ మిగతా అంత జాబ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ అలా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసి మన ఇండియన్స్కున్న నాలెడ్జ్ మిగతా వాళ్ళకైతే ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.